పెళ్ళిళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తుంటే ఇంకేం చెప్తామండి? మా పెళ్ళికి రండి, మేము డబ్బులు. భారత అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడైన అనంత్ అంబానీ పెళ్లి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాదాపు 7 నెలలుగా అవే వార్తలు సోషల్ మీడియాలో చెక్కేళ్లు కొట్టేస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ముఖేష్ అంబానీ తన కూతురు ఈషా వివాహం కోసం 700 కోట్లను ఖర్చు పెట్టారు. 2018లోనే ఈ పెళ్లి భారతదేశ గర్వించదగ్గ అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు స్థాయి సృష్టించింది. ఈ పెళ్లికి దాదాపు ఈ 7 నెలల్లో 5,000 కోట్లను ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా రికార్డు సృష్టించింది. ఈ పెళ్లికి భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఎందరో సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. పెళ్లికి బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అని తేడా లేకుండా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఈ పెళ్లికి రావాల్సిందే. జూలై 2 నుంచి స్టార్ట్ అయిన ఈ పెళ్లి వేడుకలకు బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ హీరో, హీరోయిన్స్, యాక్టర్స్, సైడ్ క్యారెక్టర్స్ అందరూ కూడా విచ్చేశారు. షూటింగ్స్ కి బ్రేక్స్ పెట్టి మరి జూలై 14 వరకు అంబానీ పెళ్లిలోనే పాల్గొన్నారు. ఒక మూవీని చేయడానికి 50 నుంచి 100 కోట్లు తీసుకునే స్టార్ హీరోస్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ జూలై 2 నుంచి 14 వరకు అంబానీ పెళ్లిలోనే ఉండడం. అసలు పెళ్లికి స్టార్ హీరో వస్తే అంబానీ ఎన్ని కోట్లు ఇస్తారనేది ప్రతి ఒక్క ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ని ఒకే స్టేజ్ పై చూడాలని చాలా మంది అభిమానులు ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు. అంబానీ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో వీళ్ళ ముగ్గురు స్టార్స్ తో కామెడీ స్కిట్లు కూడా చేయించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మనీ ఈజ్ ఆల్వేజ్ అల్టిమేట్, డబ్బుంటే ఏదైనా సాధ్యమే అనే మాటకు నిదర్శనమే అంబానీ ఇంట పెళ్లి. ఈ విషయం గురించి కొన్ని ఇయర్స్ బ్యాకే నాగార్జున గారు ఒక శాటిలైట్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీగా వివరించి మరీ చెప్పారు. కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మరీ పెళ్లికి పిలిపించుకొని ఒక 20 మినిట్స్ స్పెండ్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తారని ఆ ఇంటర్వ్యూలో నాగార్జున గారు క్లారిటీగా చెప్పారు.